హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. దయచేసి వీటి మీద మాకు నమ్మకం లేదు. అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ సమాజానికి పూర్తి అర్థమైపోయింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. వీళ్ళు ఏం చర్చించుకోరు. వాళ్ళు గతంలో దోసుకున్నారు, వీళ్ళు ఇప్పుడు దోసుకోవడానికి పోటీ పడుతున్నారు. కాబట్టి వీళ్ళ మీద వాళ్ళు విచారణ జరపరు, వాళ్ళ మీద వీళ్ళు విచారణ జరపరు. కాబట్టి సిబిఐకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇవాళ ఏదైతే ఎస్ఐబి సంబంధించి ఉన్నదో, మన చాలా మంది ఎస్ఐబిలో అధికారులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాకముందు అనేక మంది ఎస్ఐబిలో అధికారులు నక్సల్స్ విషయంలో ప్రాణత్యాగం చేశారు. చాలా మంది అమరులైన వాళ్ళు బలిదానం అయిపోయారు. అటువంటి ఎస్ఐబిలో ఈ ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయింది. అది అయిపోయినాక డిఓటి టెలికాం డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు క్వశ్చన్ చేసిండ్రు ఎవరిని, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. అరే ప్రభాకర్ రావు అంటే రిటైర్మెంట్ అయిపోయిండు, అటువంటి వ్యక్తిని ఎస్ఐబిలో మీరు ఏ విధంగా మీరు పెడతారు? చాలా రహస్యాలు మేము ఇలా రికార్డ్ చేయాల్సి వస్తుంది. మావోయిస్టులకు సంబంధించి ఎట్లా పెడతారు అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం రాసింది తెలుసా? ఈయన ఐజీ అని రాసి రిప్లై ఇచ్చాడు. ఐజీ తప్పుడు రిప్లై ఇచ్చింది ఈయన కేసీఆర్. హోంశాఖ ఏం చెప్తున్నది? ప్రతి జనవరి నెలలో, ప్రతి జూలై మంత్లో, ఈ 2 నెలల్లో ఏవైతే రికార్డ్ చేసిరో వాటిని వెంటనే డిలీట్ చేయాలి. ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేయాలని చెప్పి జూలై జనవరి నెలలో చేయాలని చెప్పి హోంశాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. వాటిని ఏవి కూడా కేసీఆర్ ప్రభుత్వం పాటించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రము కరెక్ట్ విచారణ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెలికాం సంబంధించి కానీ, ఈడీకి సంబంధించి కానీ, ఫైనాన్స్ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా కేంద్రం ఆధీనంలోకి వస్తాయి. కాబట్టి కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి అన్ని విషయాలు బయటకు వస్తే కేసీఆర్ కుటుంబం యొక్క బండారం బయటపడుతుంది. అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేమంటుంటే, చర్యలే తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కార్ అంటుంటే, ఇక్కడ తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. అలా లోపల జరిగిన విషయాలు బయట చెప్పద్దు. సిట్టికి సంబంధించి నా దగ్గర ఆధారాలు కానీ, నా దగ్గర సమాచారం పూర్తి కూడా నేను సమర్పించిన దాని కూడా విచారణ జరపాలని చెప్పి కోరాను. నేను అన్న కేసీఆర్ గవర్నమెంట్ లో సిబిఐని తెలంగాణకు రానియమని చెప్పి ఒక జీవో ఇష్యూ చేసి తెలుసా మీకు అది? కాబట్టి డైరెక్ట్ గా సిబిఐ తెలంగాణకు వచ్చే అవకాశం లేదు. అది రాష్ట్ర కేబినెట్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి సిబిఐ విచారణ జరపాలని చెప్పి. లేకుంటే కోర్టు అనుమతి ఇవ్వాలి. లేకుంటే గింతసేపు అన్న సంవత్సరం చూద్దామా మేము తీసుకుపోయి గొడవ గుంచుకపోయి ఒక్కొక్క మనిషి కేసీఆర్ కుటుంబం అంతా లోపడుతుంది. మేము ఏం చర్యలు తీసుకున్నాం? మేము ఆల్రెడీ విజిలెన్స్ బోర్డు ఇస్తుంటాం మీద. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము? మళ్ళీ అసెంబ్లీ పెడతారు. అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? క్యాబినెట్ లో చర్చించారు, అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? మళ్ళీ విలువలు అనుకుంటారు, తనుకొని చేస్తారు, మళ్ళీ ఒక సినిమా పడతారు, మళ్ళీ సంవత్సరం టైంపాస్. మళ్ళీ ఢిల్లీ పోతాడు, మళ్ళీ 3 రోజులు వెళ్తారు. వచ్చేస్తారు అన్న. ఇప్పుడు గిన్ని ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్ కేసు బయట తీస్తాం, ఫామ్ హౌస్ కేసు బయట తీస్తాం, ఫోన్ ట్యాపింగ్ కేసు బయట తీస్తాం, కాళేశ్వరం కేసు బయట తీస్తాం, ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం. ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని ఒక్కరు అరెస్ట్ పోనీ తెలంగాణ సమాజం మొత్తము అరెస్ట్ చేస్తారు కావచ్చు అని కళ్ళకు చూస్తున్నారు. లాస్ట్కు ముఖ్యమంత్రి క్లీన్ చేసింది. ఎక్కడి అరెస్ట్లుగా అంటే టాపిక్ డెవలప్ ఫోన్ టాపిక్ మాట్లాడాను. లేకుంటే మీరు అదిస్తారు వాళ్ళ మీరు. నేను ఎక్కడ చూడలే. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు,
నాకు జరగలేదు అన్న విషయం నాకు ఇప్పుడు చూడలేదు. నేను ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేయాలి చాలా సందర్భాల్లో చెప్పిండు. అధికారులు కూడా రికార్డు ఉన్నది. ముఖ్యమంత్రి గారికి పక్క నోటీసులు ఇవ్వాలి వీళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి కూడా నోటీసులు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సమాధానం చెప్పాలి. 100% చెప్పాలి ముఖ్యమంత్రి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.